హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే కర్ణాటక స్పెషల్ వాంగీబాత్, అలాగే వాంగీబాత్ మసాలాని ఎలా చేసుకోవాలో రెసిపీని చాలా డీటెయిల్ గా చూపిపోతున్నానండి. ఈ వాంగీబాత్ ని మీరు లంచ్ బాక్స్ కి ప్యాక్ చేసైనా పంపించచ్చు, లేదా నైట్ మిగిలిపోయిన అన్నం ఏదైనా ఉంటే దాంతో చాలా మంచి బ్రేక్ఫాస్ట్ లాగైనా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు మినపప్పు, అలాగే 1/2 కప్ శనగపప్పును తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ పైన మాడిపోకుండా ఒక 50% వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము పప్పుని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పు కొలతకి ఒక 1/2 కప్ ధనియాల్ని యాడ్ చేసుకుని కంప్లీట్ గా క్రిస్పీగా అయిపోయి రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. తరువాత అదే ప్యాన్ లోకి ఒక సగం అనాస పువ్వు, ఒక ఇలాచి, ఒక చిన్న సైజ్ మరాఠీ మొగ్గ అండి, పెద్దదైతే సగం తీసుకోండి, 3 లవంగాలు, చిన్నపాటి దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకుని వీటితో పాటు ఈ సైజ్ లో ఉన్న ఎండు కొబ్బరి ముక్కని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి లేదా తురిమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలను వేసేసుకుని వీటిని కంప్లీట్ గా కాకుండా కాస్త లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాలని తీసుకుని వీటినైతే గసగసాలు చిటిపెట్లాడి లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసేసుకోండి. ఈ విధంగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ కంప్లీట్ గా చల్లారిన తరువాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సిన వాంగీబాత్ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే. ఈ మసాలాని కాస్త ఎక్కువగా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే కర్రీ మరియు ఫ్రై లాంటి వాటిలోకి యాడ్ చేసుకుంటే వాటి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అలాగే వెజిటేబుల్స్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్లు చేస్తూ ఉంటాం కదండి, అటువంటి వాటిలో కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. బెండకాయ రైస్, దొండకాయ రైస్ అలాంటి వాటిలోకి. ఇప్పుడు ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి వేడైన తరువాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కంప్లీట్ గా చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 5-6 జీడిపప్పులు, 2 పచ్చిమిరపకాయల్ని మధ్యలో లైట్ గా ఘాట్లు పెట్టి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తరువాత వీటిని 1 నిమిషం వరకు జీడిపప్పులు కాస్త లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక సగం ఉల్లిపాయ, 1 రెమ్మ వరకు కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు రైస్ కి సరిపడా సాల్ట్ ని ఒకేసారి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తరువాత వీటన్నిటిని కలుపుకుంటూ 1 లేదా 2 నిమిషాల వరకు ఫ్రై అవనివ్వాలి. తరువాత ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ, అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 5 వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. నేను వంకాయల్ని కాస్త సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని సాల్ట్ వేసిన వాటర్ లో కనుక మనం వేసి పెట్టుకున్నట్టయితే అవి బ్లాక్ గా అవ్వకుండా చేదెక్కకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి వంకాయల్ని మాత్రం మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నిటినీ మనం మీడియం ఫ్లేమ్ పైన అన్నిటితో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటూ 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి. వంకాయల్ని బాగా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ 2 to 3 మినిట్స్ లో అయితే అవి మెత్తపడిపోతాయండి. ఈ విధంగా ఉడికించుకున్న తరువాత ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి చిక్కటి చింతపండు గుజ్జుని మాత్రం వంకాయల్లోకి పోసేసుకోవాలి. ఇలా పోసిన తరువాత వంకాయలతో పాటు కలుపుకుంటూ 1 నిమిషం వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే చింతపండు గుజ్జు చక్కగా వంకాయలతో పాటు కలిసిపోయి 2 బాగా ఉడికిపోతాయండి. తరువాత ఇందులోకి మనం ముందుగా వాంగీబాత్ మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా నుంచి ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ వాంగీబాత్ మసాలా క్వాంటిటీ అనేది మీకు కారం ఎక్కువగా అనిపిస్తే కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తరువాత చక్కగా వంకాయలతో పాటు కలిపి ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి.
నైట్ మిగిలిన రైస్ అయినా లేదా పొద్దునే ఫ్రెష్ గా కుక్ చేసిన రైస్ నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ రైస్ ని ప్రిపేర్ చేయడానికి బాస్మతి రైస్ కాకుండా సోనా మసూరా రైస్ నే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడచ్చు. ఏదైనా టేస్ట్ బాగుంటుంది, కానీ మీరు రైస్ ని ఉడికించుకునేటప్పుడు కాస్త పొడి పొడిగా కుక్ చేసుకోండి. ఈ విధంగా రైస్ ని కాస్త కలుపుకున్న తరువాత ఇందులోకి మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాంగీబాద్ మసాలాని కలిపిన రైస్ పైన యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నట్టయితే రైస్ లోకి మసాలా టేస్ట్ అనేది బాగా కలుస్తుందండి. ఇలా మసాలాని యాడ్ చేసిన తరువాత మనం స్టవ్ ని ఆఫ్ చేసేసి చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవడమే. ఈ వాంగీబాద్ మసాలాని ప్రిపేర్ చేసేటప్పుడు నార్మల్ చిల్లీస్ తో పాటు కాశ్మీరీ చిల్లీని కూడా యాడ్ చేస్తారండి. అలా యాడ్ చేయడం వల్ల మసాలాకి మంచి ఎర్రటి రంగు వస్తుంది. అలాగే వాంగీబాద్ కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. నేనైతే యాడ్ చేయలేదు, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. కాశ్మీరీ చిల్లీలు యాడ్ చేయడం వల్ల కారం అయితే రాదు, కానీ రంగు మాత్రం వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.